Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎస్ఎంసి కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆ, అదేవిధంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది చూడడం మానేస్తున్నట్టున్నారేమో. అలా చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అంటే కొంచెం సుత్తేం చెప్పుకోవట్లే కదా, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మరి అంటే ఎంత తగ్గిద్దాం ట్రై చేస్తున్నా ఎక్స్ప్లెనేషన్ చెప్పడం వల్ల కొంచెం 15 మినిట్స్ టు అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ అలా అయిపోతుంది. మీకు అది అంతా యూస్ఫుల్ అయ్యే కాన్సెప్టే తప్ప ఎక్కడ మీకు యూస్లెస్ కాన్సెప్ట్స్ అయితే నేను ఎక్కడ చెప్పట్లేదు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటుని మీరు ఫుల్ లెంగ్త్ వీడియో చూస్తారు, మొత్తం కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం ఎంట్రీస్ ఒక 2 బ్యూటిఫుల్ ఎంట్రీస్ ఆర్డర్ బ్లాక్ ద్వారా మనకి ఎంట్రీస్ ఈరోజు ట్రిగ్గర్ అయ్యాయి. అవి ఏంటి ఎలా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే ఈరోజు పెద్దగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈరోజు స్ట్రక్చర్ ఏం లేదు, మార్కెట్ స్ట్రక్చర్ లేదు. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లోనే స్ట్రక్చర్ ఉంటుంది. మనం ఈరోజు చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మార్కెట్ స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి నిన్న మీ క్లాస్లో చెప్పాను కదా, ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ ఇదైతే ఉందో ఇది గీస్తున్నాను. ఇదే సింపుల్, ఇదే క్యాండిల్, ఇంకేం లేదు. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అని మీకు చెప్పాను కదా. ఇదిగోండి ఈ గ్రీన్ క్యాండిల్ నిన్న క్లాస్లో మీకు చెప్పాను. అదేవిధంగా మీకు ఒక కాన్సెప్ట్ కూడా చెప్పాను, 2 ఈక్వల్ లోస్ని స్వీప్ చేసి పైన క్లాస్ అయింది క్యాండిల్, అది అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి. ఒకవేళ వీడియో చూడకపోతే నిన్న క్లాస్ వీడియో చూడండి, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయితేనే మనం బేరిష్ ఎంట్రీస్ ఏవైనా స్మాల్ ఎంట్రీస్ ఉంటే తీసుకోవచ్చు అని చెప్పేసి నేను క్లాస్లో చెప్పాను. కాకపోతే ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు. అండ్ నేను మీకు ఇంకోటి కూడా చెప్పాను, నిన్న ఏదైతే ఈ విక్ ఉందో, ఈ విక్ దగ్గర ఎంట్రీ తీసుకుందాం చూసాను నిన్న ఇక్కడ. కాకపోతే ఇది టచ్ అవ్వలేదు. టచ్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ ఇక్కడ వరకు ట్రైల్ చేద్దాం చూసాను, కాకపోతే టచ్ అవ్వలేదు. టచ్ అవ్వలేదు. సో ఆ ఎంట్రీ ఈ రోజు ట్రిగ్గర్ అయింది అనమాట. మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మన ఎంట్రీస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూసుకుంటే ఆ ఎంట్రీ చూడండి, ఆ విక్ని టచ్ చేసి ఆ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో టచ్ చేసి ఒక హయ్యర్ హై క్రియేట్ చేసింది. కాకపోతే ఈ ఎంట్రీ తీసుకోలేము, ఎందుకంటే అట్ ద మార్కెట్ మార్నింగ్ 9:15కి ఫామ్ అయిన క్యాండిల్, మనం ఇది వెంటనే చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఇది క్యాచ్ చేయలేం. ఓకే, పోతే పోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక హయ్యర్ హై, ఇది ఒక హయ్యర్ లో. ఇది ఒక హయ్యర్ హై కింద ఎందుకు డిసైడ్ అయ్యింది అంటే, ఇక్కడున్న పుల్ బ్యాక్, ఈ ఫస్ట్ పుల్ బ్యాక్ ని క్రాస్ చేసింది, ఈ ట్రెండ్ లో క్రాస్ చేసింది. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ లో ఉందో అది క్రాస్ చేసింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నది అదే మెయిన్ స్ట్రక్చర్ అవుతుంది అనమాట. అంటే అప్ ట్రెండ్ కాబట్టి, ఇది డౌన్ ట్రెండ్ అయితే అది వైస్ వర్స్ అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ పుల్ బ్యాక్ క్రాస్ చేసింది. సో ఇండ్యూస్మెంట్ ఇది హై కింద కన్ఫర్మ్ అవుతుంది. అదేవిధంగా ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఓకే, మన టార్గెట్ ఎక్కడ వరకు అంటే, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు, ఫస్ట్ హై, ఈ హై వరకు ఫస్ట్ టార్గెట్ అనమాట. ఎంత వచ్చిందో మనం చూసుకుందాం, ఎంత రిస్క్ రివార్డ్ వచ్చిందో చూసుకుందాం. 44 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా టార్గెట్ చూసుకుంటే ఒక 1:3, అప్రాక్సిమేట్లీ 1:4. ఇక్కడ వరకు కాదు యాక్చువల్గా, మనం టార్గెట్ ఏదైతే అనుకున్నాం అక్కడ వరకే పెట్టుకోవాలి. అంటే ఓకే, పై వరకు వెళ్ళి ఉండొచ్చు, 1:4 రావడొచ్చు, కానీ అక్కడ వరకు మనం పెట్టుకోకూడదు. ఇక్కడ వరకే, అంటే ఏదైతే మనం అనుకున్నాం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. 1:3 అలా వచ్చింది. ఓకే, ఫస్ట్ ఎంట్రీ ఇది మాట. సెకండ్ ఎంట్రీ ఎక్కడ మనకు ఉండొచ్చు, మీరు సార్ ట్రయల్ చేస్తే ఇంకా పైకి వెళ్తుంది కదా, ట్రయల్ అవ్వలేదు అనుకుంటే, అంటే ట్రైలింగ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే, మీకు మార్కెట్ మీద అవగాహన ఉండుంటే ట్రయల్ చేస్తే ఇక్కడ వరకు ట్రయల్ చేయొచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ వరకు వెళ్ళలేదు. కాకపోతే ట్రయల్ చేద్దాం రెడీ చేస్తూ కూర్చుంటే ఇలాగ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. ఈ పుల్ బ్యాక్లో ఏమవుతుందంటే, మళ్ళీ మనం ఏదైతే ఎంటర్ అయ్యామో అక్కడికి వచ్చేస్తుంది మార్కెట్. మనం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత మనకు అప్పటి వరకు కనిపించిన ప్రాఫిట్ అంతా ఒకసారిగా న్యూట్రల్ వచ్చేస్తమాట. అంటే 0 to 0 ట్రేడ్, కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ అవుతుంటుంది. మళ్ళీ లేకపోతే కొన్నిసార్లు డీకే టైం రోజు ఏంటంటే నెగిటివ్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పెద్ద క్యాండిల్ చూడండి, ఇది ఒక రెడ్ క్యాండిల్ ఉందా,
ఈ రెడ్ క్యాండిల్ పడినప్పుడు చాలా వరకు డీకే అయిపోతుంటాయి అనమాట. అంటే చాలా పెద్ద డీకేస్ పడుతుంటాయి అన్నమాట. అదే ఏంటంటే అది గ్రీక్స్ ఉంటుంది అన్నమాట. గ్రీక్స్లోని ఏంటంటే గామా ఎఫెక్ట్ కొంచెం ఎఫెక్ట్ పడితే మీకు ఇంకా డీకే అయిపోతుంటుంది. అవి కావాలంటే మీకు తర్వాత ఈ గ్రీక్స్ కాన్సెప్ట్స్ కూడా మీరు ఒక వీడియో చేయమంటే ఆ వీడియో కూడా నేను చేస్తాను కావాలంటే. ఓకే. మనకి అక్కడ ఇలాగ ఒక క్యాండిల్ ఇలాగ రిట్రేస్మెంట్లో చాలా మంది భయపడిపోయి ఐదర్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోవడం, లేకపోతే ఇక్కడే ఎగ్జిట్ అయిపోవడం. ఓకే. ఇక్కడే ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వరకు వస్తే ఉన్న ప్రాఫిట్ అంతా పోతది. చాలా సాడ్‌గా ఫీల్ అవుతారన్నమాట. మళ్ళీ తీరా చూస్తే ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ టచ్ చేసి మళ్ళీ మన టార్గెట్‌కెళ్ళింది. ఇలాగేంటంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ గురవుతారన్నమాట. కాకపోతే మార్కెట్ మీద అవగాహన ఉన్నోళ్ళకి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉన్నోళ్ళకి అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే బెటర్. మళ్ళీ ఒకవేళ రిట్రేస్మెంట్‌లో వచ్చినా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అప్పుడు 2 ఎంట్రీస్ అవుతాయి కదా! ఓకే. చూసుకుంటే లాస్ట్ హై కదా అది. ఇది లాస్ట్ హై కదా! నెక్స్ట్ లాస్ట్ హైయర్‌లో హైయర్ హై. ఇది హైయర్ హై కింద ఎందుకు కన్ఫర్మ్ అయిందంటే దీన్ని ఇది బ్రేక్ చేసింది. అంటే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ హైయర్ హై కన్ఫర్మ్ అయింది ఎందుకంటే ఇక్కడ ఈ లాస్ట్ పుల్ బ్యాక్‌ని ఈ క్యాండిల్ అంటే క్రాస్ చేసింది. క్రాస్ చేస్తే ఇండ్యూస్‌మెంట్ అయినట్టు. ఇండ్యూస్‌మెంట్ అయితే ఈ హై కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయితే ఇక్కడ ఆర్డర్ బ్లాక్. ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్ఫర్మ్ అయిందన్నమాట. ఓకే. ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్ఫర్మ్ అయింది. ఇక అక్కడ మార్కెట్ ఆ ఏరియాలో టచ్ అయింది. టచ్ అయ్యి మన ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి. కాకపోతే ఇదేంటంటే మీకు స్టాప్ ప్రైస్ 53 పాయింట్స్ అలా వచ్చింది కదా! దీన్ని ఇంకా రివర్స్ చేయొచ్చు మాట. ఎలా సార్ రివర్స్ చేయొచ్చు అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో మాట ఇది. ఇది ఒక అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అంటారు. ఈ ఏరియాని నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు మాట. ఇది అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేయలేదు. ట్యాప్ చేయలేదంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్‌లో ఎక్కడ ట్యాప్ చేయలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడికే ట్యాప్ చేసింది. చూసారా ఎగ్జాక్ట్‌గా ఆ ఏరియా టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. మీకు అంతా ఆర్డర్ ఫ్లోని చూడలేకపోయారు అనుకోండి. ఒకవేళ అంటే వేరే టైమ్ ఫ్రేమ్స్‌కెళ్ళి అంటే 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఏంటంటే ఒక బుల్లిష్ ఏది ఎక్కడుందది? ఇక్కడ. ఒక బుల్లిష్ క్యాండిల్, ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ మీరు చూసుకుంటే ఇదిగోండి. బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ ఆర్డర్ టచ్ చేయలేదు కూడా 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని. ఇలాగే మళ్ళీ ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటారన్నమాట. ఈ స్టాప్ లాస్ ఎంతొచ్చిందో చూసుకుందాం. చూసుకుంటే ఇదొక ఓకే. 30 పాయింట్సే వచ్చింది. ఇదే గనక పెట్టుకుంటే ఈ 30 అంటే స్టాప్ లాస్ 53 పాయింట్స్ 37 పాయింట్స్‌కి రివైజ్ అయింది. అప్పుడు చూసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ ఎంతొచ్చిందో చూసుకుందాం. ఓకే. ఫస్ట్ టార్గెట్ ఇది కాబట్టి ఇది. 1:3 ఇది కూడా అప్రాక్సిమేట్‌లీ 1:3 అలా వచ్చిందన్నమాట. కాకపోతే నేను చెప్పాను కదా! ఇక్కడ వరకు ట్రైల్ చేయొచ్చని. అంటే ట్రైల్ చేసే సత్తా ఉండాలి. ఓపిక ఉండాలి. ట్రైల్ చేస్తే 1:5 వచ్చింది. ఇంకా మీకు అంటే ఇంకా మార్కెట్ మీద స్ట్రక్చర్స్ మీద, క్యాండిల్స్ మీద అవగాహన ఉంటుంటే మనం ఇదంతా క్యాచ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఫుల్లీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇంతవరకు క్యాప్చర్ చేయండి అని చెప్పేసి నేను కూడా చెప్పను. ఏదైతే అనుకుంటామో అంటే ఇది ఎప్పుడూ వచ్చే మూవ్‌మెంట్స్ కాదు. ఏంటంటే కొంచెం ఆహ్, వస్తాయి. ఇలాంటి మూవ్‌మెంట్స్ క్యాప్చర్ చేయాలి. ఇవి కూడా క్యాప్చర్ చేస్తేనే మనం ప్రాఫిట్‌లో ఉండడానికి పాసిబుల్‌గా చాలా ఎక్కువగా ఉంటది. మన విన్నింగ్ రేట్ ఎక్కువుంటది. కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు ఏంటంటే ఈ ఏరియాస్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ పుల్ బ్యాక్ సేమ్ ఇలాగే ఇలాంటి పుల్ బ్యాక్ వచ్చిందనుకోండి. కాస్ట్ టు కాస్ట్ మళ్ళీ అనవసరంగా ఏదైతే ఒక టార్గెట్ దగ్గర నుంచి మీకు ఇంకా ఓకే. కొంత క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి ఇంకొంచెం క్వాంటిటీ ట్రైల్ చేయండి. ఓకే. కొంచెం క్వాలిటీ ట్రైల్ చేయండి. లేదంటే ఎగ్జిట్ అయిపోండి అక్కడే. ఇవి చూసి మళ్ళీ డల్ ఫీల్ అవ్వకూడదు. అయ్యో! అనవసరంగా వదిలేసామే ఇదంతా మనం క్యాప్చర్ చేయలేదని చెప్పేసి ఫీల్ అవుతుంటా. ఆ ఫీలింగ్ ఉండకూడదు. వన్స్ ఎగ్జిట్ అయిపోతే ఇంక ఎగ్జిట్ అంతే. అది కొన్ని సార్లు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ మీకు ఇంకోటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. ఈ ఆర్డర్ బ్లాక్ క్వాలిఫై అవ్వడానికి కూడా కారణం రీజన్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్‌లా కూడా ఫార్మ్ అయింది. చూసా? ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. ఇక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. అండ్ ఇంకోటేంటంటే వన్స్ ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత ట్రెండ్ లైన్ కూడా పైకి కట్ అవుతదని తెలుసు. ఒకసారి ఇలాంటి ట్రెండ్ లైన్స్ ఏమైనా బ్రేక్ అయితే ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది అప్ స్ట్రక్చర్‌లోనే ఉంటదని చెప్పేసి ఒక ఆహ్, నమ్మకం అనేది కలుగుతదనమాట. సో, ఏంటంటే ట్రయల్ చేయొచ్చు. అండ్ ఏంటంటే ఓ పర్టిక్యులర్ టార్గెట్ వరకు ఉండడం బెస్ట్ కొన్ని ప్రతిసారి మనకి ఇలాంటి ఎంట్రీస్ వస్తాయంటే చెప్పలేం కదా! ప్రతిసారి ఇలాంటి బ్రేక్‌ఔట్స్ వస్తాయని చెప్పలేం. ఓకే. అక్కడి వరకు ఈ 2 ఎంట్రీస్ ఇలా ఉన్నాయన్నమాట. 1:3, 1:3 1:4, 1:4 అలాగ ఇచ్చామాట. థర్డ్ ఎంట్రీ నేను ఇంకోటేమనుకున్నానంటే చూపిస్తాను. మీకు క్లియర్ చేస్తాను మొత్తం ఇవన్నీ.
థర్డ్ ఎంట్రీని నేను ఇక్కడ ఏంటంటే ఇది నెక్స్ట్ హయ్యర్ హై, నెక్స్ట్ హయ్యర్‌లో కదా! ఈ హయ్యర్ హైని ఇక్కడ క్రాస్ చేసింది. ఈ హయ్యర్ హైని ఇది క్రాస్ చేసింది అండ్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ కూడా జరిగింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఇది ఆర్డర్ బ్లాక్ అవుతది యాక్చువల్‌గా. ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్ఫర్మ్ అవుతదన్నమాట. మార్కెట్ ఇక్కడికి రాలేదు. రాకుండానే ఏమైందంటే ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ జరిగింది. ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఉంది కదా! ఈ లాస్ట్ పుల్ బ్యాక్ దగ్గర మార్కెట్ క్రాస్ చేసి మళ్ళీ ఇంకోటేంటంటే ఇంకో హయ్యర్ హై ఇంకా క్రియేట్ చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే హయ్యర్ హై క్రియేట్ చేయలేదు. ఎందుకు హయ్యర్ హై క్రియేట్ చేయలేదని చెప్పానంటే ఇక్కడెక్కడ ఈ స్ట్రక్చర్‌లోని మీరు చూసుకుంటే పుల్ బ్యాక్ అనేది లేదు. పుల్ బ్యాక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఇలా పైకెళ్ళింది. ఇలాగ ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేస్తది కదా! ఆ హై యాక్చువల్ చెప్పాలంటే మీరు ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇంకో హయ్యర్ హై అనుకుంటారు. కాదు. ఇది హయ్యర్ హై కాదు. హయ్యర్ హై ఎప్పుడు కన్ఫర్మ్ అవుతదంటే ఒకవేళ మార్కెట్ ఇదొచ్చి ఈ పుల్ బ్యాక్‌ని స్వీప్ చేయాలన్నమాట. ఇది పుల్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది ఇక్కడెక్కడ పుల్ బ్యాక్ అనేది లేదు. అప్పుడు ఇండ్యూస్‌మెంట్ లేకపోతే అక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది అది హై కింద కన్ఫర్మ్ అవ్వదు. ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్ఫర్మ్ అవ్వదు. ఓకే. దీనికి పుల్ బ్యాక్ ఎక్కడుంది? ఇక్కడెక్కడో ఉన్నది. ఇక్కడుంది. ఈ ఏరియాకి రావాలి. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. కాకపోతే ఒకేళ రేపు పొరపాటున పొరపాటున గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో, ఇక్కడెక్కడో ఓపెన్ అయిందనుకోండి. అప్పుడు ఇది పుల్ బ్యాక్ అవుతుంది. ఈ పుల్ బ్యాక్‌ని ఇక్కడ నుండి ఇది స్వీప్ చేస్తే ఇది హై కింద కన్ఫర్మ్ అవుతది. అప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఇది ఉంది చూడండి. ఇది లాస్ట్ ఇది. ఇది ఆర్డర్ ఫ్లో. ఇది ఆర్డర్ ఫ్లో కూడా టచ్ చేయలేదు. అండ్ ఇది ఆర్డర్ బ్లాక్. ఇంకోటేది చూపిస్తాను మీకు ఇది తీస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇది ఆర్డర్ బ్లాక్. ఇంకోటి. ఇది కూడా టచ్ అవ్వలేదు. ఇది చాలా స్మాల్ స్టాప్ లాస్ పాయింట్స్ చాలా వస్తుంది. ఒక అప్రాక్సిమేట్‌లీ 20 అలా వస్తదనుకుంటాను. ఇది గాని రేపు గాని దొరికితే పండగే. అంటే ఒకేలా అంటే మార్కెట్ స్ట్రక్చర్ అంటే హిట్ అయితే అంటే టార్గెట్ హిట్ అయితే లాట్స్ ఎక్కువ పెట్టి చేస్తే మంచి టార్గెట్ వస్తది. లేదంటే ఫ్లాప్ అయినా తక్కువ స్టాప్ లాస్ కాబట్టి పెద్దగా పర్లేదు. రేపు ఒకేలా అంటే నేను అంటున్నాను అంటే జస్ట్ ఇండ్యూస్‌మెంట్ గురించి చెప్పాను. ఇంకా రేపటి ఎంట్రీ ఎలాగుంటది ఏంటనేది చెప్పలేదు ఇంకా మీకు. ఓకే. ఈ విధంగా ఈరోజు ఎంట్రీస్ ఫ్రెండ్స్. రేపు గనక చూసుకుంటే చెప్పాను కదా! ఇది ఇంకా ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా ఇది ఉండిపోయింది. రేపు ఒకవేళ మార్కెట్ న్యూట్రల్‌గా ఓపెన్ అయ్యి ఈ రేంజ్‌లోకి వచ్చిందనుకోండి. ఇక్కడ చెప్పాను కదా! 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ పుల్ బ్యాక్ ఉన్నది. పుల్ బ్యాక్‌ని స్వీప్ చేస్తే ఇండ్యూస్‌మెంట్ అవుతుంది. సో, ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఐదర్ ఫస్ట్ టార్గెట్ అయినా హిట్ అవ్వచ్చు. లేదా ఈ ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసి ఐదర్ ఇక్కడ వరకు ట్రైల్ చేస్తాం. ఓకే. ఆ విధంగా అది కాకపోయినాను ఒకవేళ ఇది ఫెయిల్ అయిందనుకోండి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకేంటంటే అది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఈ ఎంట్రీ చెప్పానన్నమాట. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది. ఇది పుల్ బ్యాక్ అయితే ఇది ఇండ్యూస్‌మెంట్ అవుతుంది. ఇది ఉంది చూసారా? ఇది ఇండ్యూస్‌మెంట్ అవుతది. ఇది ఆర్డర్ బ్లాక్ అవుతదన్నమాట. ఇది యాక్చువల్ ఆర్డర్ బ్లాక్. రేపు ఇదిగోండి ఈ క్యాండిల్ ఉంది చూడండి. ఈ క్యాండిల్ ఏది సారీ. ఈ క్యాండిల్ ఫెయిల్ అయ్యేంత వరకు మనం అప్ ట్రెండ్‌లోనే ఉంటాం. అంటే అప్ ట్రెండ్‌లో ట్రెండే తీసుకుంటాం. ఒకేళ ఆ క్యాండిల్ ఫెయిల్ అయ్యేంత వరకు. ఓకే. అంటే అప్ వైపే చూస్తాం మాట. అదే ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ ఎంట్రీ. ఇక్కడ అంటే సీఈ సైడ్ ఎంట్రీ. ఒకేళ ఇదేంటి మార్కెట్ ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ సైడ్‌లో వస్తే లేదంటే పైకెళ్ళిపోయిందనుకోండి. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి పైకెళ్ళిపోయిందనుకోండి. ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ తీసుకున్నాను. ఇదే ఎంట్రీ అవుతుందన్నమాట. ఇక్కడ ఇదే ఎంట్రీ అవుతుంది. లేదు అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పైకి ఇంకా అంటే ఇక్కడ ఎక్కడ రాకుండా పైకి అలా వెళ్ళిపోతుండుంటే మీకు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏముందంటే అక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. అక్కడ మరి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ తీసుకోకూడదు ఈ ఏరియాలోని. ఇదొక సపోర్ట్ అది రెసిస్టెన్స్ అనుకోండి. ఈ ఏరియా ఉంది చూడండి. ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఒక పీఈ సైడ్ ఒక మంచి రిస్క్ రివార్డ్ వస్తది. అంటే టోటల్ పీఈ సైడ్ వెళ్ళిపోతదని కాదు. చూడాలి ఇంకా మార్కెట్ స్ట్రక్చర్ డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతదని చూడాలి. ఈ ఏరియా అంటే ఇక్కడ ఈ ట్యాప్ అయిన తర్వాత ఈ ఏరియా ట్యాప్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి అప్పుడు పీఈ సైడ్ ట్రేడ్‌కి ఒక చిన్నగా చూడొచ్చమాట. అంటే ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫుల్‌గా ఈ పైకి వచ్చేస్తే మాత్రం ఈ సైడ్ అంతగా కాల్సి అప్పుడే తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఇది గ్యాప్ ఫిల్ అవుతది. ఎందుకంటే చాలా ఇది ఎప్పుడుదో
ఇంకా ఫిల్ అవ్వని ఆర్డర్ బ్లాక్ మాట ఇది. ఓకే. ఇక్కడి నుండే కాదు డ్రాస్టిక్ గ్యాప్ డౌన్ అయ్యింది. సో, ఈ విధంగా మనం ఎంట్రీకి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా రేపటి ఎంట్రీస్ అంటే మేము ట్రేడ్ చేయమని చెప్పట్లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీ మీ అనాలిసిస్‌తోనే మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేయండి. ఆర్డర్ బ్లాక్స్ ఎలాగుంటాయి ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి అంతే. జస్ట్ అంతే. ఓకే. ఆహ్, ఈ విధంగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏ కాన్సెప్ట్స్ అని అర్థం కాకపోయినా, మీకు ఏ ఎంట్రీస్ గాని అర్థం కాకపోయినా, మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేస్తే నేను దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు ఆహ్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం అనుకున్నా, ఈ నా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్‌నైనా మీరు నేర్చుకోవాలనుకున్నా, మీరు నా క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే, మీకు కిందన డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అండ్ నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. దానికి కాల్ అయినా చేయొచ్చు. వాట్సాప్ అని టెక్స్ట్ చేస్తే నేను నాకు రిప్లై ఇచ్చి మీరు క్లాస్ మీరు ఎలా జాయిన్ అవ్వాలనేది మీకు చెప్తాను. అదే విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ స్టాక్ మార్కెట్‌లో నేర్చుకోవాలనుకుంటే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది కదా! సో, షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ.